గెలుపు ఒక చిన్న కథ. అనగనగా ఒక ఊరిలో మోహన్ అనే కుర్రాడు ఉన్నాడు. అతను 7th క్లాస్ చదువుతున్నాడు. మోహను చదువుల్లోనూ ఆటల్లోనూ అన్నింట్లో ఫస్ట్ వచ్చేవాడు. ఎప్పుడు స్కూల్లో టీచర్స్కి అందరికీ అతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఆ టీచర్స్ మోహన్ని చూపించి మిగిలిన పిల్లలతోటి, చూడండి మీరు కూడా మోహన్లాగా మంచిగా చదువుకుని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, సరేనా అని చెప్తుంటే మోహన్కేమో గర్వంగా ఉండేది. మిగిలిన పిల్లలకు మాత్రం మోహన్ మీద కొంచెం కోపంగా ఉండేది. ఎవరన్నా ఏమైనా అడిగినా సహాయం చేసేవాడు కాదు మోహన్. ఎవరికి ఏం చెప్పేవాడు కాదు. ఆటలన్నింటిలో కూడా ఎప్పుడూ తనే ఫస్ట్ వచ్చేవాడు. మాకు కూడా కొంచెం ఆటల్లో ఏమైనా చిట్కాలు చెప్పరా బాబు అని ఎవరైనా పిల్లల స్నేహితులు అడిగినా, మీరెవరూ నన్ను ఓడించలేరు, మీకేమీ అర్థం కాదు అంటూ ఉండేవాడు. పక్క ఊరి నుంచి స్కూల్ పిల్లలు వచ్చి ఆడినా ఎప్పుడూ ఆటల్లో గెలుపు మాత్రం మోహన్కే దక్కేది. దీనివల్ల పిల్లలు ఎవరు అతనితో స్నేహం చేసేవారు కాదు. ఇలా ఉండగా ఒకసారి ఆ స్కూల్కి ఒక కొత్త అబ్బాయి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి పేరు రవి. అతను కొంచెం కాలు వంకరగా ఉంటుందన్నమాట. అతనికి నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి స్కూల్కి సైకిల్ తెచ్చుకుని సైకిల్ మీద వస్తూ ఉండేవాడు. ఆ స్కూల్లో పిల్లలకి సాధారణంగా స్కూలు దగ్గరగా ఉండటంలో అందరూ నడిచి వచ్చేవారు. ఎవరికి సైకిళ్ళు లేవు. ఈ అబ్బాయి ఒకటే రంగురంగుల సైకిల్ వేసుకుని వస్తుంటే ఆ సైకిల్ ఆకర్షణీయంగా ఉండేది అందరికీను. ఈ మోహన్కి ఆ రవి తెచ్చిన సైకిల్ తొక్కాలనిపించేది. ఎలాగా, అతనితో పరిచయం లేదు కదా, ఆ సైకిల్ తొక్కాలని కోరిక. అందుకని మెల్లిమెల్లిగా రవితో స్నేహం చేసుకుని ఆ రవి ఇంటికి వెళ్ళి ఆ సైకిల్ కాసేపు తొక్కునిచ్చేవాడు. అలా అలా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి రోజు తను రవిని ఎక్కించుకుని స్కూల్కి ఆ సైకిల్ మీద వచ్చేవాడు అనమాట. ఇలా వీళ్ళిద్దరికీ స్నేహం బాగా కుదిరింది. మిగిలిన వాళ్ళందరూ కూడాను. కానీ రవి మోహన్తో ఎలా ఉండేవాడు, మిగిలిన పిల్లలతో కూడా అలాగే ఉండేవాడు. అందరితో సరదాగా ఉండేవాడు, స్నేహంగా ఉండేవాడు, అందరితోటి చనువుగా ఉండి అందరికీ ఆటల్లోనూ చదువులోనూ అందరితో పాటు సమానంగా ఉండి ఎవరికైనా తెలియకపోతే తను చెప్తూ తనకి తెలియని యువతల వాళ్ళ దగ్గర తెలుసుకుంటూ సరదాగా ఉండేవాడు. అతనంటే రవి అంటే పిల్లలందరికీ ఇష్టంగా ఉండేది. రవి ఏమో డ్రాయింగ్ బాగా వేసేవాడు, పాటలు బాగా పాడేవాడు. ఈసారి మళ్ళీ స్కూల్లో ఆటల పోటీలు వచ్చినప్పుడు రవి డ్రాయింగ్ పోటీల్లోనూ పాటల పోటీల్లోనూ కూడా పాల్గొన్నాడు. ఇంకా చివరి రోజు పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందానికి అందరితో పాటు రవి కూడా పేరు ఇచ్చాడు. రవి పేరు ఇవ్వటం చూసి మోహన్ అడిగాడు, అదేంటి నువ్వు సరిగ్గా నడవలేవు కదా, ఎలా పరిగెడతావు అని. అంటే రవి అన్నాడు కదా, నాకు పరుగు అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగానే పరిగెత్తేవాడిని, కానీ మధ్యలోనే నాకు చిన్న ఆటంకం కొంచెం కాలు ఇలా అయింది, కానీ నా కోరిక అందరితో పాటు నేను పరిగెత్తాలన్న నా కోరిక, అందుకనే నేను గెలవకపోయినా పర్వాలేదు, పరిగెత్తడం నాకు ఇష్టం, అందుకే పేరు ఇచ్చాను అంటాడు. ఓహో అలాగా అనుకుంటాడు అన్నమాట. సరే పరుగు పందెం మొదలైంది. మొదలయ్యేసరికి ఈ దగ్గర మోహన్ పక్కకే వచ్చాడు రవి కూడాను. పరుగు పందెం మొదలు పెట్టగానే ఒక 10 అడుగులు వేశారు లేదో, కొంచెం దూరం వెళ్ళగానే రవి తూలి పడిపోయాడు. పడిపోయేసరికి మోహన్ గబాలను వచ్చి గట్టిగా పట్టుకుని లేవదీశాడు అన్నమాట. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న జడ్జిస్, మిగిలిన ప్రేక్షకులు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. గబగబాను చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు. అంటే పడిపోతున్న పిల్లాన్ని లేవదీశారు కదా, ఆ మాత్రం సహాయం చేశారు కదండి. దాంతో రవికి మోహన్కి చాలా ఆనందం అనిపించింది. అందరూ చప్పట్లు కొడుతుంటే ఇంకా చెయ్యి వదలకుండా మళ్ళీ గట్టిగా పట్టుకుని ఆ పక్కనే తనతో పాటు పరిగెత్తమని అవసరమైనప్పుడల్లా చెయ్యి అందిస్తూ రవితో పాటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇలా చేసేసరికి మిగిలిన పిల్లలందరూ అవకాశాన్ని చేపట్టుకుని ఫస్ట్లో వచ్చి పరుగు పందెంలో వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్ నిలబడిపోయారు మిగిలిన పిల్లలు కొంతమంది. మోహన్ రవి మాత్రం 3వ స్థానంలో నిలబడ్డారు అన్నమాట. 3వ స్థానం వచ్చినా సరే జనం అంతాను మోహన్కి రవికి చప్పట్లు గట్టిగా కొట్టారనమాట. చాలా ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే మోహను పడిపోయే రవిని పడనివ్వకుండా తను మాత్రం కాకుండా రవిని కూడా గెలవడానికి అవకాశం ఇచ్చి తనతో పాటు తీసుకుని వచ్చినందుకు టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొట్టేసరికి మోహన్కి చాలా గర్వం అనిపించింది. తను ఎన్ని మాటలు ఫస్ట్ వచ్చినా ఇంత ఆనందం అనిపించలేదు. అందరూ చప్పట్లు కొడుతుంటే ఏమిటో ఆనందం, తెలియని ఆనందం, నిజమైన ఆనందం ఈరోజే తెలిసింది అనిపించేలాగా అనిపించింది మరి మోహన్కి. ఎందుకు, ఇన్నాళ్ళు తను ఒక్కటే గెలిచాడు, అన్నింటిలోనూ ఎప్పుడూ ఫస్ట్ వచ్చాడు, అందరూ మెచ్చుకున్నారు, కానీ ఇంత ఆనందం అనిపించలేదు. ఇవాళ తను గెలవడంతో పాటు ఇంకొక పిల్లడికి కూడా చేయూతనిచ్చి గెలవడానికి సహాయం చేయందించినందుకు మిగిలిన వాడు మెచ్చుకునేటో నిజమైన ఆనందం ఏమిటో, ఆ గెలుపు ఏమిటో ఇప్పుడు తనకు తెలిసి వచ్చిందనమాట. చాలా ఆనందపడ్డాడు. అప్పుడు టీచర్ వచ్చి ఇలా చెప్తారు మోహన్ చూసి,
మోహన్ మెచ్చుకుని, పిల్లలు చూసారా, ఈరోజు మోహను తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ తాను ఓడిపోతానని తెలిసినా కూడా ఫ్రెండ్ని కూడా గెలవడానికి సహాయం చేశాడు. మనం గెలవడం గొప్ప కాదు, గెలవలేని వాళ్ళకు కూడా చెయ్యందించి వాళ్ళు కూడా మనతో సమానంగా గెలిచేలాగా చేయటమే నిజమైన గెలుపు. ఈరోజు మోహన్ మనందరికీ గొప్ప పాఠాన్ని నేర్పించాడు అని అంటారు. మళ్ళీ చప్పట్లతో మారుమోగిపోయింది గ్రౌండ్ అంతాను. మోహన్కి స్పెషల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అప్పుడు మోహన్కి అర్థమైంది నిజమైన గెలుపు అంటే ఏమిటో. పక్కవారు కూడా గెలిచేందుకు సహాయపడితే ఆ గెలుపు 10 మంది మెప్పు పొందుతుందని, అప్పటి నుంచి అందరితో స్నేహంగా ఉంటూ అందరికీ విజయానికి చిట్కాలు చెబుతూ అందరితో మంచిగా కలిసిమెలిసి చదువుకుని అందరితో ఆ ఆటలను అందరితో ప్రాక్టీస్ చేయించి ఆ స్కూల్కి మంచి పేరు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు చూసారా, నిజమైన ఆనందం మనం గెలవటమే కాకుండా ఇతరులకు సహాయం చేస్తే వారు పొందే ఆనందం చూస్తే నిజమైన గెలుపు ఏమిటో తెలుస్తుంది. కథ బాగుంది కదా. ఇంకో కథతో మళ్ళీ మీకు ఇంకోసారి ఇంకో మంచి కథ చెప్తాను. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment, and subscribe.